ఏమైనా కావాలంటే నన్ను అడగండి. అలాగేనండి. మా ఆ? ఉదయాన్నే ఏంటమ్మా ఈ గోల? సార్ టైం 12. ఇప్పుడే తమకు తెల్లారిందా? సరే ఇప్పుడు ఏంటంట? ఫస్ట్ ఫ్లోర్ కి బెజవాడ నుంచి ఎవరో అద్దెకి దిగారు. బెజవాడ నుంచా? త్వరగా దించండి అయ్యా, కబుర్లు తర్వాత చెప్పుకుందరు గాని. హలో డ్రైవర్, కూల్ డౌన్ డ్రైవర్. వాళ్ళు నెమ్మదిగానే దించుతారు, మీరు ఇలా రండి కొంచెం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలి? వచ్చిన వాళ్ళు ఏ టైపు? ఏ టైప్ అంటే? అదే అందరితో బాగా మాట్లాడి మింగిల్ అవుతారా లేక? అవుతారు అవుతారు. రండి. సార్ ఇప్పుడే వచ్చారా సార్? అవును సార్. సంతోషం. ఇది బయట గేటుకి సరే. మా దగ్గర ఒకటి ఉంది, ఇది మీ దగ్గర ఉంచుకో. థ్యాంక్స్ సార్. ఇక అద్దె 7వ తారీఖు తర్వాత ఇస్తే చాలు. థ్యాంక్స్ సార్. అర్జెంట్ ఏమీ లేదు. చాలా థాంక్స్. సరేనా? వీడు మా అబ్బాయి. అలాగా. హలో అంకుల్. ఏం చేస్తున్నారు? ఇంజనీరింగ్ 4th ఇయర్ అంకుల్. బాగా చదవండి. రేయ్, నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని పని చూడరా. సరేనమ్మా. కాఫీ కూడా తాగలేదు, అప్పుడే మొదలు పెట్టేశావా? సోరే కొట్లో ఇడ్లీ ఇప్పుడు అంత ముఖ్యమా? ఇంట్లో సామాన్లన్నీ ఎలా పడున్నాయో చూడు. సర్దో. వినిపించింది. నాకు వద్దని చెప్తున్నానా? ఇలాగే చేసావంటే నేను బెజవాడికే వెళ్ళిపోతాను. ఏ పప్పి, చికెన్ బువ్వ తిందామా? రా 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 రా. ఏయ్, చెప్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నావే? కాస్త టిఫిన్ తిని వెళ్ళవే. నాకు టిఫిన్ వచ్చా ఏవద్దు, చంపకు తినకు పోమా. ఎంత పొగరో చూడు. పప్పి, ఫిగర్ సూపర్ గా ఉంది, టక్కన వెళ్ళి లైన్లో పెట్టు. పోపో. నీ పేరేంటి? పప్పి. దాని పేరు పప్పి. మీ పేరు? రమ్య. ఎందుకండి ఏడుస్తున్నారు? మీకు ఇడ్లీ అంటే అంత ఇష్టమా? మామూలుగా నాకు ఇడ్లీలంటే అంత ఇష్టమే ఉండదు, ఆ, కానీ సండే మా ఊర్లో సూరయ్య హోటల్లో పొద్దున్నే 10ంటికి మన ఆకలి దంచేస్తున్నప్పుడు సూరయ్య హోటల్కి వెళ్ళి కూర్చున్నామంటే 4 ఎండిపోయిన ఇడ్లీలు పెడతారు. అయ్యయ్యా, ఎండిపోయిన ఇడ్లీలా? ఎండిపోయిన ఇడ్లీలనే అంత తేలిగ్గా తీసేయకండి. ఎండిపోయిన ఇడ్లీల పైన వేడి వేడి చికెన్ కుర్మా పోసి ఓ 5 నిమిషాలు వదిలేశారంటే కుర్మాలో ఊరిన ఇడ్లీలు పువ్వుల్లా అయిపోతాయి. వాటిని తుంచి నోట్లో పెట్టుకున్నారంటే అదండి సండే. ఏమండి, వినడానికి సూపర్ గా ఉందండి. మీ ఊళ్ళో అటువంటి ఇడ్లీలు ఎక్కడైనా దొరుకుతాయా? అందుకే నాకు ఈ ఊరు నచ్చలేదు. మన ఊళ్ళో ఆ టైప్ ఇడ్లీలు. ఆ, మన ఏరియాలో 21G బస్ ఎక్కారంటే స్ట్రైట్ గా పెద్ద బజార్ దగ్గర ఆగుతుంది. అక్కడ దిగారంటే అక్కడ పిచ్చ రష్ గా ఉంటుంది. ఆ గుంపుని తోసుకుంటూ స్ట్రైట్ గా వెళ్ళండి. మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న కొట్టు ఉంటది. ఆ కొట్టు 75 ఏళ్లగా అక్కడే ఉందండి. ఆ కొట్టు పేరు సీనాభాయ్ టిఫిన్ సెంటర్. అక్కడికి వెళ్ళి నుంచుని అన్నా ఒక ప్లేట్ పొడి ఇడ్లీ అని ఆర్డర్ ఇచ్చారంటే వెంటనే ఇడ్లీ పాత్ర మూత తీసి పొగలు కక్కే 4 ఇడ్లీలు తీసి ప్లేట్లో పెట్టి చేతి నిండా స్పెషల్ కారపొడిని ఆ ఇడ్లీ మీద ఎక్కడా గ్యాప్ లేకుండా ఫుల్గా చల్లి గుమ్మ గుమ్మలాడే కమ్మని నేతిని పెద్ద గరిటెతో ఇడ్లీల మీద పోసి వేడి వేడిగా ఇస్తాడు చూడండి. ఆ ప్లేట్ని చేతిలోకి తీసుకుని 2 నిమిషాలు అలాగే చూసి వాసనని ఆస్వాదించి ఒక ముక్కని తుంచి నోట్లో వేసుకుని కళ్ళు మూసుకున్నారంటే